హైడ్రా కూల్చివేతలు ఆగవని చెరువులు ఎఫ్టీఎల్ను నిర్ధారించిన తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలు పెడతామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో కూడా హైడ్రాకు ఒక ప్లాన్ ఉందని తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతుందన్నారు. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్కు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా మూసీ ఆక్రమణలపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ఆక్రమణల విషయంలో భూ యాజమానులకు మాత్రమే కాదని కిరాయిదారులకు కూడా నోటీసులు ఇస్తామన్నారు. ప్రస్తుతం చెరువుల పునర్జీవనంపై దృష్టి సారిస్తామన్నారు. త్వరలో 12 చెరువులను పునరుద్ధరిస్తామని కూడా తెలిపారు. అన్ని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను తమ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు రంగనాథ్. జూలై 19కి ముందు అనుమతులు పొంది ఉండి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలను కూల్చబోమని హామీ ఇచ్చారు. కమర్షియల్ బిల్డింగ్లపై మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయానికి వచ్చి ఎవరైనా ఫిర్యాదును అందజేయవచ్చని సూచించారు. హైడ్రా ఎవరికీ ఎన్ఓసీ ఇవ్వొద్దని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, హైడ్రా యాన్యువల్ రిపోర్ట్ సందర్భంగా చైర్మన్ రంగనాథ్ అసలు హైడ్రా ఉద్దేశం ఏంటి అని 1 by 1 ఏం చేయాలనుకుంటున్నారు అనేది వివరించారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాన్యువల్ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ, చెరువుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా 2025 సంవత్సరం ప్రధాన లక్ష్యంగా హైడ్రా పనిచేయనుందని వెల్లడించారు. ఇదే సందర్భంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటుగా శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా దాదాపు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 1025 చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ, అంటే ఎఫ్టీఎల్ నిర్ధారణ అనంతరం పేద మధ్యతరగతి ఇండ్ల జోలికైతే వెళ్ళదు హైడ్రా అని ఖచ్చితంగా మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా ఏర్పాటు అంటే జూలై కంటే ముందు ఏదైతే అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ వాటికి అనుమతులు ఉంటే పేద మధ్యతరగతి ఇండ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. హైడ్రా ఏర్పాటు అనంతరం ఎవరైనా అక్రమ నిర్మాణాలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రభుత్వ స్థలాల్లో చేపడితే వాటిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రత్యేకంగా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కమర్షియల్గా ఎవరైతే ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారో వారిపైన మాత్రం ఖచ్చితంగా 15 బృందాలతో రాబోయే రోజుల్లో ప్రత్యేక కూల్చివేతల కార్యక్రమం కూడా చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇదే సందర్భంలో హైడ్రా పైన ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అవగాహన కోసం ఒక FM రేడియోతో పాటుగా ఒక యాప్ను, ప్రత్యేక వెబ్సైట్ను, ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేస్తామని చెప్పి రంగనాథ్ వెల్లడించారు. ఇదే సందర్భంలో హైడ్రా పోలీస్ స్టేషన్కి, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5 నెలల కాలంలో హైడ్రా ఏర్పాటైన తర్వాత 5800 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితులకు సహాయం చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రతి సోమవారం కొత్త సంవత్సరం అయిన తర్వాత ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రత్యేక గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇదే సందర్భం మనం చూడొచ్చు, దాదాపు 1025 చెరువులను గుర్తించినటువంటి హైడ్రా ఇప్పటికే కూల్చివేతల సందర్భంలో గత 5 నెలల్లో కూల్చివేతల సందర్భంలో 200 ఎకరాల చెరువులకు సంబంధించి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి 200 ఎకరాలను స్వాధీనం చేసుకుంది, పరిరక్షించింది హైడ్రా. ఇదే నేపథ్యంలో దాదాపు 12 చెరువులకు సంబంధించినటువంటి పరిరక్షణ హైడ్రా చేపట్టింది. ఆ 12 చెరువులలో అభివృద్ధి పనులను కూడా త్వరలో డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు. ఆ 12 చెరువులను బెంగళూరు చెరువుల తరహాలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలో దాన్ని నమూనాగా తీసుకొని ఇన్ఫోసిస్ చెరువుని నమూనాగా తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి 12 చెరువులను కూడా హైడ్రా అభివృద్ధి చేయనుంది. సుందరీకరించి ఆ బ్యూటిఫుల్ చెరువులను హైదరాబాద్ నగరానికి అందించిన అనంతరం మరికొన్ని చెరువులను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రధానంగా హైడ్రా కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన త్వరలో హైడ్రా కౌన్సిల్ కూడా సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు అవసరమైనటువంటి చెరువుల పునరుద్ధరణకు అవసరమైనటువంటి నిధులను కూడా ప్రభుత్వం నుంచి కోరుతామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇదే సందర్భంలో మనం చూసుకోవచ్చు, హైడ్రా చేపట్టినటువంటి కీలక అంశాలలో భాగంగా హైడ్రా చెరువుల సుందరీకరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటుగా హైదరాబాద్ను వరదల నుంచి విముక్తి చేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తుంది. బాటిల్ నెక్ నాలాస్ దాదాపు 800కు పైగా ఉన్నటువంటి నాలాలను ఇప్పటికే డ్రోన్ సర్వే ద్వారా కూడా హైడ్రా గుర్తించింది. హైదరాబాద్ని వరదల ముంపు నుంచి కాపాడేందుకు ప్రత్యేక నాలాల
పునరుద్ధరణ పనులు కూడా హైడ్రా చేపట్టనుంది. మరికొన్ని కీలక అంశాలను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ 12 చెరువుల అభివృద్ధితో పాటుగా త్వరలో మరిన్ని 50 చెరువుల అభివృద్ధికి కూడా ప్రణాళికలను హైడ్రా సిద్ధం చేస్తుంది. ఖచ్చితంగా అక్రమార్కులు ఎవరైనా కూడా అక్రమ నిర్మాణాలను జూలై అనంతరం ఇప్పటికీ ప్రోత్సహిస్తే భారీ నిర్మాణ సంస్థలు దత్తత పేరుతో చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి కబ్జాలు చేస్తున్న భారీ నిర్మాణ సంస్థలకు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక జారీ చేశారు. ఖచ్చితంగా అలాంటి వారిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి రంగనాథ్ వెల్లడించిన పరిస్థితి. అయితే 2025 ఒక థీమ్ అంటే ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, చెరువుల అభివృద్ధితో పాటుగా చెరువుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ప్రధాన యాక్షన్ ప్లాన్గా 2025లో ఉండబోతుందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.